ఓం శాంతి. బ్రహ్మబాబా గారి 18 విశేషతలు. 1. ప్రతి సంకల్పము కర్మలో సమర్పణయ్యే అభ్యాసము. సాకార తండ్రి తమ సర్వస్వమును వీలునామా చేసేశారు. ఇది ఎలా అవుతుంది, ఏమవుతుంది అని ఎప్పుడూ ఆలోచించలేదు. సంకల్పము, మాట సర్వము తండ్రికి సమర్పించారు. ఈ విధంగా తండ్రిని అనుసరించండి. మనసులో ఏ సంకల్పము ఉత్పన్నమైనా అందులో తండ్రికి సమర్పితమయ్యే లేక బలి అయ్యే రహస్యము నిండి ఉండాలి. 2. పాయింట్, త్యాగము భాగ్యము రెండింటిలోనూ నెంబర్ 1. ఎలాగైతే బ్రహ్మబాబా ఆదిలో స్థాపనా కార్యములో త్యాగం చేయుటలో భాగ్యము పొందుకొనుటలో రెండింటిలోనూ నెంబర్ 1గా నిమిత్తమై ఇప్పుడు అంత్యములో కూడా పిల్లలను శ్రేష్టంగా చేయుటకై అవ్యక్తవతన వాసులయ్యారో అలా పిల్లలైన మీరు కూడా త్యాగము భాగ్యము రెండింటిలోనూ తండ్రిని అనుసరిస్తూ స్వయాన్ని సేవను సంపన్నం చేసి తండ్రి సమానంగా అవ్యక్తవతన వాసులుగా కండి. స్నేహస్వరూపమును సమాన స్వరూపములోకి పరివర్తన చేయండి. 3. పాయింట్, లౌకికతలో కూడా అలౌకికతను అనుభవము చేయుట. ఎలాగైతే సాకార తండ్రి ఏ కర్మ చేసినా చూచుట, కూర్చొనుట, నిలబడుట, నడుచుట, నిద్రించుట అన్నిటిలోనూ అలౌకికత కనిపిస్తూ ఉండినదో అలా మీ ప్రతి కర్మలో అలౌకికత ఉండాలి. కర్మలలో గాని సంస్కారాలలో గాని ఎలాంటి లౌకికత ఉండరాదు. సర్వోత్తమ పురుషార్థుల ఆలోచనలు, సంకల్పములు, మాట, కర్మలు మూడింటిలోనూ ఒకే విధంగా తండ్రి సమానంగా ఉండాలి. ఇలా శ్రేష్ఠ పురుషార్థులు తండ్రి సమానంగా వరదానీమూర్తులవుతారు. 4. పాయింట్, సదా లైట్ మైట్ రూపము సిద్ధి స్వరూపము. ఎలాగైతే బాబ్దాదా ఇరువురు లైట్ మైట్ రూపాలో అలా పిల్లలైన మీరు కూడా తండ్రి సమానంగా అనగా లైట్ మైట్ స్వరూపులు కండి. అందుకొరకు కేవలం మీ ఆత్మిక స్వరూపంలో స్థితమై ఉంటే దేహము దేహ ప్రపంచము నుండి దూరంగా మీ లైట్ దేశము లైట్ ప్రపంచంలో ఉండి లైట్ హౌస్ మైట్ హౌస్ స్థితిని అనుభవం చేయగలరు. ఇదే సిద్ధి స్వరూప స్థితి. 5. పాయింట్, సదా విశ్వకళ్యాణ సంకల్పధారి. సాకార బాబా నిద్రించే సమయము అనగా విశ్రాంతి తీసుకునే సమయమును కూడా విశ్వకళ్యాణ కర్తవ్యములో సర్వ ఆత్మల కొరకే ఉపయోగించారు. స్వయం కొరకు ఉపయోగించలేదు. వాచా ద్వారా కూడా సదా విశ్వకళ్యాణం గురించిన సంకల్పాలే చేసేవారు. అలా ఫాలో ఫాదర్ చేసి విశ్వకళ్యాణ సంకల్పధారులుగా కండి. తండ్రి సమానంగా కావాలంటే సమయము సంకల్పము సదా విశ్వకళ్యాణము కొరకే ఉన్నాయా అని చెక్ చేసుకోండి. ఇప్పుడు మానసిక విఘ్నాలను తొలగించుకొనుటకు సమయము శక్తి వ్యర్థము చేసుకోకండి. 6. పాయింట్, కర్మఫలము కోరుట నుండి కూడా ముక్తి. తండ్రి అన్న బాప్ దాదా ఇరువురు కూడా కర్మఫలము కావాలనే కోరికను ఉంచుకోలేదు. ఒకరేమో నిరాకారులైనందున ప్రారబ్ధమే లేదు కనుక కోరిక కూడా లేదు. సాకారములో ప్రాక్టికల్ పాత్ర చేసినను ప్రతి మాట కర్మలో సదా తండ్రి స్మృతి ఉన్నందున కర్మఫలము కావాలనే కోరిక సంకల్పంలో కూడా లేదు. అలా పిల్లలైన మీరు కూడా తండ్రి సమానంగా నిష్కామ ప్రవృత్తి గలవారిగా కండి. పురుషార్థ ప్రాలబ్ధం గురించిన జ్ఞానము తెలిసినా అందులో మోహము కోరిక ఉండరాదు. అప్పుడే యథార్థమైన పాలననివ్వగలరు.
7వ పాయింట్ నిరంతర యోగము చేయువారి లక్షణము. బ్రహ్మాబాబా గారు ప్రతి సంకల్పము, ప్రతి మాటలో నమ్రత, నిరహంకారము, మహానత అనుభవమయ్యేవి. స్మృతి స్వరూపములో ఒకవైపు బేహద్ యజమానితనము, మరోవైపు విశ్వసేవాధారి. ఒకవైపు అధికార నశ, మరోవైపు సర్వుల పట్ల గౌరవము, సర్వాత్మల పట్ల దాత వరదాతలై ఉండినారు. గ్లాని నిందలను మహిమ లేక గాయనయోగ్యముగా అనుభవము చేశారు. అలా మీరు కూడా ఫాలో ఫాదర్. తండ్రి సమానంగా ప్రతి ఆత్మను తమ కంటే ముందుకు తీసుకెళ్లే శుభభావనలుంచుతూ విశ్వకళ్యాణకారులుగా కండి. ఇదే నిరంతర యోగుల లక్షణము. 8వ పాయింట్ పరివర్తనా శక్తి ద్వారా సదా విజయులు. ఎలాగైతే బ్రహ్మాబాబా నిందను స్తుతిలో, గ్లానిని గాయనంలో, అవమానాన్ని స్వ అభిమానములో, అపకారాన్ని ఉపకారములోకి పరివర్తన చేసుకున్నారో అలా మీరు కూడా పరివర్తనా శక్తి ద్వారా ఎవరి మాటలను గాని భావాలను గాని పరివర్తన చేసుకోండి. అప్పుడు మిమ్మల్ని తండ్రి సమానము విజయులని అంటారు. కేవలం స్నేహి ఆత్మల పట్ల సహయోగులగుట కాదు, ఆశలు వదిలేసిన కేసులో ఆకాంక్ష లేని వారిని ఆకాంక్షగల నక్షత్రములుగా మార్చివేస్తే అప్పుడు అద్భుతమని అంటారు. 9వ పాయింట్ సంకల్పము స్వప్నములో కూడా లగావ్ ముక్త్. ఎలాగైతే బ్రహ్మాబాబా పాత ప్రపంచంలో ఉంటూ ఏ వ్యక్తిపై కానీ వైభవముపై కానీ సంకల్పము లేక స్వప్నములో కూడా ఆకర్షణ లేకుండా సదా స్వయాన్ని సంగమయుగములోని వారిగా భావించి సృష్టిలోని ఆత్మలందరినీ కళ్యాణ దృష్టితో, దయాదృష్టితో సేవ చేశారో అలా ఫాలో ఫాదర్. పాత సంస్కార స్వభావముల నుండి అతీతము, సదా సాక్షి సీటుపై స్వయం సెట్ అయ్యి అనుభవము చేశారు. ఇదే లగావ్ ముక్తుల గుర్తు. 10 అన్ని గుణాలలో మాస్టర్ సాగరులు. బ్రహ్మబాబా సర్వగుణాలలో మాస్టర్ సాగరులుగా అయ్యారు. సర్వశక్తుల ఆస్తిని ప్రాక్టికల్ జీవితంలో అనుభవము చేశారు. దీనితో పాటు ఆత్మ యొక్క శ్రేష్ఠ స్థితి లేక మహాన్ స్థితి సంపూర్ణ నిర్వికారి, సర్వగుణ సంపన్నము, 16 కళా సంపూర్ణము, మర్యాద పురుషోత్తములు, సంపూర్ణ అహింసకులు. ఈ శ్రేష్టతను జీవితంలో అవలంబించారు. అలా మీరు కూడా సర్వగుణాలలో, సర్వకళలలో ఎంతవరకు సంపన్నులయ్యారో చెక్ చేసుకోండి. సమయానుసారము స్వరూపాన్ని తయారు చేసుకోగలరా? 11వ పాయింట్ నిమిత్త భావము, న్యాచురల్ సేవాధారి. బ్రహ్మబాబా సదా స్వయాన్ని నిమిత్తమాత్రంగా అనుభవం చేసేవారు. నేను నిమిత్తము, సేవాధారిని, దీనిని న్యాచురల్ స్వభావంగా చేసుకున్నారు. ప్రతి విషయంలో ఇతర ఆత్మలను ముందుంచుటకు మొదట మీరు అని పాఠాన్ని పక్కా చేశారు. మొదట నేను కాదు, మొదట మీరు అన్నందున ప్రతి ఆత్మ కళ్యాణానికి నిమిత్తమయ్యారు. తమ సుఖ సాధనాలను, తమ గుణాలను, తమకు ప్రాప్తించిన సర్వశక్తులను కూడా ఇతర ఆత్మల ఉన్నతి కొరకు దానము చేయు మహాదానులయ్యారు. అలా తండ్రిని అనుసరిస్తే ఏ ఆత్మ పట్ల ఏ సంకల్పం చేస్తారో లేక ఏ మాట మాట్లాడతారో అది ఆ ఆత్మ పట్ల వరదానమైపోతుంది. 12వ పాయింట్ గుణాలు శక్తుల భండారము. బాబ్దాదా సర్వగుణాల సర్వశక్తుల భండారము. పిల్లలను కూడా సదా సంపూర్ణ స్వరూపములో అనగా నా ప్రతి పుత్రుడు తండ్రి సమానము, ఆనందము, ప్రేమ, సుఖశాంతుల స్వరూపంగా ప్రతి గుణములో, ప్రతి శక్తిలో భండారంగా చూస్తారు.
మీరు కూడా స్వయాన్ని ఇలా సంపన్నమని భావించి నడుచుకోండి. ఇటువంటి సంపన్న ఆత్మ సదా స్వయం పట్ల, ఇతర ఆత్మల పట్ల శుభచింతన కలిగి ఉంటుంది. 13వ పాయింట్, గంభీరత, రమణీకతల బ్యాలెన్స్. బ్రహ్మబాబా ముఖంలో సదా గంభీరతను, చిరునవ్వును చూశారు. అప్పుడప్పుడే మనన చింతన చేయు ముఖము వెంటనే రమణీకమైన అనగా చిరునవ్వు, 2 లక్షణాలు వారి ముఖంలో చూచారు. అలా మీ ముఖము కూడా బ్రహ్మబాబాకు కాపీ స్వరూపంగా ఉండాలి. ముఖము, వ్యక్తిత్వములో బ్రహ్మబాబా కనిపించాలి. బ్రహ్మబాబా సమానంగా కాపీలు తయారైతే బేహద్ ఫిరంగులు మోగుతాయి, పటాకులు కాలుస్తారు, పట్టాభిషేకము జరుగుతుంది. ఇప్పుడు ఈ తేదీని నిర్ణయించండి. 14వ పాయింట్, సదా వ్యక్తములో ఉంటూ అవ్యక్త డబల్ లైట్ ఫరిష్తా. బ్రహ్మబాబా అవ్యక్త ఫరిష్తా రూపములో నలువైపులా సేవకు నిమిత్తమయ్యారు. అలా తండ్రి సమానము స్వయాన్ని కూడా లైట్ స్వరూపముగా, లైట్ స్వరూప ఆకారీ రూపములోని ఫరిష్తాగా అనుభవము చేయండి. స్నేహానికి రుజువు సమానంగా తయారగుట అనగా డబల్ లైట్గా అగుట. ఎప్పుడైతే ఈ విధంగా తయారవుతారో అప్పుడు సదా సమర్థంగా విజయులుగా ఉంటారు. సమానంగా లేకుంటే అప్పుడప్పుడు ఓటమి, అప్పుడప్పుడు గెలుపు, ఈ ఆందోళనలోనే ఉంటారు. 15వ పాయింట్, సదా పరోపకారి మరియు మరజీవ జన్మలో బాల బ్రహ్మచారి. సమీపతకు ఆధారము శ్రేష్టత. శ్రేష్టతకు ఆధారము 1 బ్రహ్మబాబా సమానంగా పరోపకారి, 2 మరజీవ జీవితంలో ఆది కాలము అనగా బాల్యము నుండి ఇంతవరకు సదా బ్రహ్మచారి. బ్రహ్మచారి జీవితమనగా బ్రహ్మ సమానంగా పవిత్ర జీవితము. దానిని బ్రహ్మచర్యమనండి, బ్రహ్మచర్యమనండి. ఆది నుండి అంతిమము వరకు అఖండితము. ఏ విధమైన పవిత్రత అనగా స్వచ్ఛతలో ఖండనం ఉండరాదు. అప్పుడు పరమ పూజ్యనీయులవుతారు. దీనినే ఫాలో ఫాదర్ అని అంటారు. 16వ పాయింట్, శ్రమకు బదులు సదా ప్రేమలో ఇమిడి ఉండుట. బ్రహ్మబాబా సదా బాలకును నుండి మాలికులు, శ్రమకు బదులు ప్రేమలో ఇమిడి ఉండినారు. ఎప్పుడూ కూడా మాలిక్తనము స్టేజ్ నుండి కిందకు రాలేదు. అలా ఫాలో ఫాదర్. ఈ సంగమ యుగము ప్రేమమయ యుగము. దీపములో దీపపురుగులు ఇమిడిపోయే యుగము. సంగమ యుగ ప్రాలబ్ధము తండ్రి సమాన స్థితి అనగా సంపన్న స్థితిలోని సింహాసనాధికారి. ఈ ప్రాలబ్ధాన్నిప్పుడే చాలా కాలానికి పొందుకోవాలి. పొందుకున్నామని అంటారు కదా, అనగా కేవలం ఎక్కి దిగుటను పొందుకున్నారా, పరిశ్రమను పొందుకున్నారా, లేక ప్రాలబ్ధాన్ని పొందుకున్నారా? కనుక ఇప్పుడు తండ్రి సమానంగా బాలకుని నుండి మాలికులుగా తయారై శ్రమను వదలి ప్రేమలో ఇమిడి ఉండండి. 17వ పాయింట్, వ్యక్తము నుండి అవ్యక్తములోకి, అవ్యక్తము నుండి వ్యక్తములోకి వచ్చు అభ్యాసము. ఎలా తండ్రి అవ్యక్తమై కూడా వ్యక్తములో ప్రవేశించి కార్యము చేస్తున్నారో అలా తండ్రి సమానంగా అవ్యక్త స్థితిలో ఉంటూ వ్యక్త కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయించాలి. దృష్టి, వాణి, సంకల్పము అన్నీ తండ్రి సమానం ఉండాలి. ఎంతెంత సమీపత ఉంటుందో అంతంత సమానత ఉంటుంది. ఎలాగైతే నది సాగరంలో కలిసి అది కూడా సాగర స్వరూపమైపోతుందో అలా పిల్లలైన మీరు
సాకారంలో ఉంటూ నిరాకార స్వరూపుని ప్రేమలో ఇమిడి ఉండండి. వ్యక్తము నుండి అవ్యక్తములోకి, అవ్యక్తము నుండి వ్యక్తములోకి వచ్చు అభ్యాసము చేస్తే మీ స్వరూపము కూడా సమానమైపోతుంది. సాకారంలో బ్రహ్మబాబా చేసిన అనుభవమే పిల్లలు కూడా చెయ్యాలి. 18వ పాయింట్. గుణమూర్తి ద్వారా శ్రేష్ఠ వైబ్రేషన్లను వ్యాపింపచేయువారు. బ్రహ్మబాబా రాత్రులు కూడా మేల్కొని వైబ్రేషన్లు వ్యాపింపచేయు సేవను చేసేవారు. ఈ విషయంలో ఎవరు చేస్తారో వారే పొందుకుంటారు. పగలు ఏ సేవ చేస్తున్ననూ శక్తిశాలి స్మృతి స్వరూపములో ఉండండి. సేవ చేయు సమయంలో గుణమూర్తులై సేవ చేయాలని గమనముంచుకోండి. అలా చేస్తే డబల్ జమ అవుతుంది. సేవాధారి అనగా తండ్రి అడుగులో అడుగు వేయువారు. కొద్దిగా కూడా తేడా ఉండరాదు. మనస, వాచ, కర్మణ సంపర్కము అన్నింటినీ ఫాలో చేసేవారు. పూర్తి అడుగుపై అడుగుంచే వారిని ఫుట్ స్టెప్ తీసుకునేవారని అంటారు. ఓం శాంతి.